బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ రసవత్తరంగా సాగుతుంది. పెత్లో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించగా అడిలైడ్లో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో ఆసీస్ గెలిచింది. దీంతో 5 టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. ఇక WTC ఫైనల్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. కాబట్టి మున్ముందు సిరీస్ మరింత హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. అభిమానుల్లో కూడా మ్యాచ్లపై ఆసక్తి పెరిగింది. మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి 4 టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ స్టేడియం సామర్థ్యం 1,00,000 కాగా మ్యాచ్కు ఇంకా 15 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే మొదటి రోజు ఆటకు సంబంధించిన టికెట్లు అన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. తొలి రోజుకు సంబంధించి అందుబాటులో ఉన్న పబ్లిక్ టికెట్లన్నీ అమ్ముడైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియాలో వెల్లడించింది. అడిలైడ్లో జరిగిన పింక్ బాల్ టెస్టుకు కూడా అభిమానులు పోటెత్తారు. 3 రోజుల్లో 1,35,012 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మొదటి రోజు 50,186 మంది, రెండో రోజు 51,542 మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. ఇక బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో భాగంగా 3 టెస్టు బ్రిస్బేన్లో గబ్బా స్టేడియం వేదికగా జరగనుంది. డిసెంబర్ 14న ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.